ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజ్జీలెక్కల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు నాయన. ఈరోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మా రాకపోకలను భద్రపరిచారు, ప్రతి విషయంలో సహాయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి మీరు బాధపెట్టి గాయపరచుంటే దయతో మమ్మల్ని క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి. మా ఇళ్ళ మీరు కృప చూపిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. అయ్యా, మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు. మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి ఆయన. మీరు ఆకుపడిన తర్వాత ఇప్పుడు సంఘంలో ఉండడానికి జీవాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, చుట్టూ ఉన్న భయంకర పరిస్థితుల్లో తండ్రి నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతిదాన్ని సరిచేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. బిడ్డల యొక్క మొరాలకించండి అయ్యా. ప్రతి విషయంలో మీ సహాయాన్ని ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మేలుతో నింపండి నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన అవసరం కోరి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయను ఆయన. దయ చూపించండి ఆయన. దయ చూపిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. తండ్రి అయ్యా, ఎంతమంది బిడ్డలు రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాలు మీరు తోడుగొండి, వాళ్ళు చేరవలసిన గమ్యస్థానాన్ని క్షేమించేటకు సహాయం ఇవ్వండి ఆయన. తండ్రి, మీ కృపతో నింపండి, మీ యొక్క కనికరంతో నింపండి ఆయన. తండ్రి అయ్యా, మీ యొక్క దయ నిత్యము నాయన మాతో ఉంచండి ఆయన. ఉంచుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మరొకసారి నాయన తండ్రి, ఈరోజంతట్లో మీరు చేసిన మేలను బట్టి చూపించిన కృపను బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో సుఖమైన దినం చురుకని మెలుకని వేగం లేచి మిమ్మల్ని స్తుతించుకొని మీ యొక్క సన్నిధిలో నాయన తండ్రి వేగంగా లేచి మిమ్మల్ని మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని మరి సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా లక్ష్యం మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామముపేట మీరు బతిమాలి కొనియాడి వినంగ వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరి తోడైండును గాక. ఆమేన్. రాత్రి మాములన్ నీవేడు కాచినవు, నీకు స్తోత్రము. ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు. దేవ కావవే రాత్రి మాములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము.